ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. జ్యోతిర్మయి విత్ జీసస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ యొక్క పునరుద్ధాన ఆరాధనలో ఏకీభవిస్తున్నటువంటి మీ అందరికీ దేవుని నామం పేరిట మరి ఒకసారి హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మరి వాక్య ధ్యానంలోనికి వెళ్ళబోయే ముందు కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాము. స్తోత్రములు 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 అయినా మహాపరిశుద్ధుడ మహాగణుడ గొప్ప దేవానికి వేలాది కోట్ల వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, మా చుట్టూరా ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితులు, ఎన్నో ప్రతికూలమైనటువంటి పరిస్థితులు, నెమ్మది లేనటువంటి స్థితి, సమాధానం లేనటువంటి జీవితాలతోటి గడుపుతున్నప్పటికీ కూడా తండ్రి, అయ్యా మీ యొక్క మాటలు తండ్రి మమ్మల్ని జీవింపజేస్తున్నాయ్యా. మీరొక్క మాట తండ్రి ప్రభా పలికితేనే తండ్రి ప్రభా అయ్యా సర్వ సృష్టించబడింది నాయన నా తండ్రి. సమాధానం నెమ్మది లేనటువంటి జీవితాల్లో గలిబిలి ఉన్నటువంటి హృదయాలతోటి తండ్రి ప్రభా జీవము కలిగినటువంటి మాటలు తండ్రి యొక్క ఉదయకాల సమయంలో అయ్యా సూటిగా స్పష్టంగా తేటగా తండ్రి ప్రభా మీరే మాట్లాడి తండ్రి ప్రభా అయ్యా ప్రతి ఒక్కరి హృదయాలునైనా నా తండ్రి ప్రభా అయ్యా జీవింప చేయమని నజరుడైన యేసు అతి పుణ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ మరొకసారి దేవుని నామం పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 13వ అధ్యాయము మరి 1వ వచనం నుండి 9వ వచనం వరకు కూడా చదువుకుందాము. ఆ దినమందు యేసు ఇంటి నుండి వెళ్ళి సముద్ర తీరమున కూర్చుండెను. బహుజన సమూహములు తన యొద్దకు కూడి వచ్చినందున ఆయన దోణి ఎక్కి కూర్చుండెను. ఆ జనులందరూ ధరణి నిలిచి ఉండగా ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పెను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కను పడెను. పక్షులు వచ్చి వాటిని మృంగివేసెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలచెను గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయిను. కొన్ని ముండ్ల పొదల్లో పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించెను. చెవులు గలవాడు వినుగాక అని చెప్పాను. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి వినికిడిలో ఆశీర్వాదకరముగా పనిచేయుచునుగాక. ఆమేన్, హల్లెలూయా. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు మరి ప్రజలకు చెప్పేటప్పుడు డైరెక్ట్గా మరి టెక్స్ట్ బుక్లోది యాజ్ ఇట్ ఈజ్ చెబితే ఒక టీచరు ఎలాగ మనకి అర్థం కాదో, మరి ఒక స్టోరీ లాగా చెప్పినప్పుడు ఎలా మనం ఈజీగా అర్థం చేసుకుంటామో అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభుల వారు కూడాను ఏ విషయం చెప్పినా కానీ ఆయన ప్రజలకి సులభతరంగా అర్థమయ్యేటువంటి రీతిలో కొన్ని ఉపమానాల ద్వారా అయితే గనక తెలియజేసేవాడు. ఆ ఉపమానాలు కూడాను ఏ రీతిగా ఉన్నాయి అనంటే గనక అవి ప్రతి ఒక్క ఉపమానము కూడా ఆయన పరలోక రాజ్య సంబంధమైనది. పరలోక రాజ్యం చేరాలంటే ఏ రీతిగా మన యొక్క జీవితాలను మనం కట్టుకోవాలి, పరలోక రాజ్యం చేరాలంటే మన జీవితాలను ఏ రీతిగా సరిచేసుకోవాలి అనేటువంటి ఒక సులభతరమైనటువంటి ఉపమానంలో నుండి ఒక గొప్ప ఆత్మీయమైనటువంటి మర్మాలనైతే గనక దేవుడు తెలియజేస్తూ ఉండేవాడు. అలాంటి ఉపమానాల్లో ఒక ఉపమానమే ఈ యొక్క మరి విత్తనాలకి సంబంధించినటువంటి ఈ యొక్క ఉపమానం. ఈ యొక్క ఉపమానం యేసుక్రీస్తు ప్రభుల వారు ఎక్కడ చెబుతున్నారనంటే గనక సముద్ర తీరమున ఉన్నప్పుడు బహుజన సమూహములు యేసుక్రీస్తు ప్రభుల వారిని మరి ఎక్కడ వెళితే కనుక అక్కడ జనులు వెంబడిస్తూ ఉండేవారు. అందులో మరి ఆయన చేసేటువంటి అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చూడాలని కొంతమంది వెళితే, ఆయన్ని విమర్శించాలని కొంతమంది వెళితే, ఆయనని నిందించాలని ఇంకా కొందరు
వెంబడిస్తూ ఉండేవారు. ఇలాగూ అనేక రకమైనటువంటి జనములు యేసుక్రీస్తు ప్రభుల వారు ఎక్కడికి వెళితే అక్కడ మరి ఆయన వెంబడి కొన్ని మైళ్ళ దూరం కూడాను వెళుతూ ఉండేవారు. ఎంతమంది జనాలు అని అంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు కొండ మీద ప్రసంగం చేసినప్పుడు ఆయన 3 దినములు 3 రాత్రింపగళ్ళు ఆయన మరి సువార్త చెప్పినప్పుడు 5,000 మంది పురుషులు, 5 రొట్టెలు 2 చిన్న చేపలు, 5,000 మంది పురుషులు అక్కడ లెక్క అయితే చెప్తున్నారు. కానీ 5,000 మంది పురుషులతోటి మరి స్త్రీలు ఎంతమంది, పిల్లలు ఎంతమంది అనేది అయితే కనుక రాయబడలేదు. వారందరినీ కూడా మనం లెక్కేసుకున్న సుమారు ఒక 10,000 మంది అని చెప్పవచ్చు. అంటే అన్ని వేల మంది జనాభా యేసుక్రీస్తు ప్రభుల వారు ఎక్కడికి వెళితే అక్కడ ఆయన్ని వెంబడించేటువంటి వారుగా ఉండేటువంటి వారు. అలాగూ వెంబడిస్తున్నటువంటి క్రమంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఒకానొక సమయంలో ఆయన మరి సముద్రం తీరంన ఆయన కూర్చున్నప్పుడు బహుజన సమూహములు ఆయన వద్దకు కూడి వచ్చినప్పుడు మరి ఆయన నిలబడడానికి స్థలం లేనప్పుడు ఆయన ఏం చేశారంటే ఒక దోణిలో ఎక్కి కూర్చొని మరి ఆ ఒడ్డున ఉన్నటువంటి వారందరికీ కూడాను మరి ఉపమాన రీతిగా ఈ యొక్క మరి విత్తనాలకు సంబంధించినటువంటి ఉపమానాన్ని అయితే కనుక తెలియజేశారు. మరి ఈ యొక్క మరి విత్తనాల యొక్క ఉపమానంలో నుండి ఆత్మీయ సంగతులను అయితే కనుక ఈరోజు మనం నేర్చుకుందాం. ఈ యొక్క విత్తనాల్లో 4 రకాలైనటువంటి నేలల్ని గురించి తెలియజేశాడు. విత్తనాలు అయితే కనుక ఒకటే విత్తనము, కానీ నేలలు ఎన్ని రకాలుగా ఉన్నాయి? 4 రకాలైనటువంటి నేలలుగా ఉన్నాయి. ఒక నేల వచ్చి త్రోవ ప్రక్కన ఉన్నటువంటి నేల, రెండవది ఏంటంటే రాళ్ళు కలిగినటువంటి నేల, రాతి నేల, మూడవది ఏంటంటే మరి ముండ్ల పొదలు కలిగినటువంటి నేల, నాలుగవది మంచి నేల. ఈ 4 రకాలైనటువంటి నేలల్లో వేసినటువంటి విత్తనాలు మాత్రం ఒకటే. కానీ ఆ యొక్క విత్తనాల యొక్క పెరుగుదల లేదంటే అభివృద్ధి, గ్రోతింగ్ అనేది డిఫరెంట్గా ఉన్నది. అది ఏమిటనేది ఆత్మీయమైనటువంటి మరి భావంతో అయితే కనుక మనం ఈరోజు నేర్చుకుందాం. మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే ఆదికాండంలో ఒకసారి చూద్దామండి. ఆదికాండము ఒకసారి తీద్దాము. పరిశుద్ధ గ్రంథాలు ఉన్నవారు మరి మీకు వెసులుబాటు అయితే కనుక పరిశుద్ధ గ్రంథంలో నుండి మరి ఆదికాండం ఒకసారి తీద్దాము. హల్లెలూయా. ఆదికాండంలో మనము 3వ అధ్యాయాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే మరి దేవుడు తినవద్దన్నటువంటి ఫలాల్ని ఆదాము అవ్వలు తినడం ద్వారా దేవుణ్ణి ఎదుర్కోలేనటువంటి పరిస్థితుల్లో వారు మరి తమను తాము దాచుకుంటున్నటువంటి వారుగా ఉన్నారు. కచ్చడపు ఆకులతోటి వారు దాచుకుంటున్నటువంటి వారుగా ఉన్నప్పుడు అప్పుడు దేవుడు అడుగుతున్నారు, ఎందుకు మీరు నాతోటి మాట్లాడకుండా ఇలాగ మరి నాకు కనిపించకుండా ఇలాగూ దాక్కుంటున్నారు అని చెప్పేసి అడిగినప్పుడు మరి వారైతే కనుక ఒకరి మీద ఒకరు వారు మాట్లాడుకుంటున్నారు. ఏంటి అని అంటే కనుక ఆదాముని అడిగాడు. ఆదాము మరి ఎందుకు నువ్వు నాతో మాట్లాడట్లేదు అని చెప్పేసి అన్నప్పుడు మరి ఈ యొక్క నాకు ఇచ్చావు కదా సహదాసురాలుగా, ఈమె నువ్వు తినవద్దన్నటువంటి పండ్లను నాకు తీసుకుని వచ్చి నాకు ఇచ్చింది అని చెప్పేసి ఈ ఆదాము చెప్తున్నాడు. అయితే ఈ యొక్క అవ్వమ్మని అడిగాడు దేవుడు, అవ్వమ్మ నువ్వు ఎందుకు ఇచ్చావు అని చెప్పేసి అంటే అవ్వమ్మ ఏం చెప్తుంది, ఆ సర్పం నన్ను మోసం చేసింది, సర్పం మోసం చేసింది. నువ్వు ఏ చెట్టు ఫలాలు అయితే తినవద్దని చెప్పావో అదే చెట్టు ఫలాలు తీసుకుని వచ్చి పర్వాలేదు, ఈ యొక్క చెట్టు ఫలాలు మీరు తినడం ద్వారా మీరు దేవతలుగా మారిపోతారు అని మమ్మల్ని భ్రమపరిచి
మమ్మల్ని ఆ చెట్టు ఫలాలు తినే రీతిగా చేసింది అని ఇలాగూ ఒకరి మీద ఒకరు నెపాలు వేసుకుంటూ ఉన్నటువంటి వారిగా ఉన్నారు. ఏ ఒక్కరు ఆదాము కానీ అవ్వ కానీ వారు దేవుడు అడిగినప్పుడు అయ్యా పొరపాటు అయిపోయింది క్షమించమని ఒక మాట వారు పలికినట్లుగా అయితే కనుక లేదు. ఒకరి మీద వారు మరి నెపాలు చెప్పుకుంటున్నటువంటి వారిగా ఉన్నారు. మరి చివరిగా చూస్తే ఆ నెపము ఎవరి మీదకి తీసుకుని వచ్చేస్తున్నారు అని అంటే గనక సృష్టికర్త వారిని సృష్టించినటువంటి దేవుడి మీదే నెపము నింద వేసేటువంటి వారిగా ఉన్నారు. ఆదామంటున్నాడు, నువ్వు నాకు భాగస్వామిగా ఉంచావు కదా, ఈ స్త్రీయే నాకు ఈ యొక్క చెట్టు ఫలాలు ఇచ్చింది అని ఆదాం చెప్తుంటే అవ్వ ఏం చెప్తుంది, ఈ యొక్క ఏదైనా వనంలో ఉన్నటువంటి ఆ యొక్క సర్పము నన్ను మోసం చేసింది కాబట్టి నేను తిన్నాను, మరి ఆదాముకు కూడా ఇచ్చానని చెప్పేసి ఇలాగ నెపాలు చెప్పుకొని ఒకరి మీద ఒకరు ఆ నెపము దేవుని మీద కూడా ఉంచినటువంటి వారిగా ఉన్నారు. అందుకొరకే దేవుడు మరి ఆ యొక్క ఏదైనా వనం నుండి ఆదాము అవ్వల్ని బయటికి ఆయన తరిమి వేసి ఆయన చెప్తున్నాడు. 3వ అధ్యాయము 17వ వచనం నుండి కనుక మనం ఒకసారి చూసుకున్నట్లయితే, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి కనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది, ప్రయాసముతోనే నీవు బ్రతుకుతున్నలన్నీ దాని పంట తిందువు, అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును, పొలములోని పంట తిందువు, నీవు నేలను తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారము తిందువు, ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నువ్వు మన్నే గనక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. హల్లెలూయా. ఆ తర్వాత చూసుకున్నట్లయితే కనుక మరి ఆదాము అవ్వలికి పుట్టినటువంటి ఈ యొక్క సృష్టిలో తొలి సంతానం ఎవరు అని అంటే కనుక హేబేలు, కయ్యూను. అయితే హేబేలు అర్పించినటువంటి అర్పణని స్వీకరించి కయ్యూను అర్పణని అంగీకరించినటువంటి దేవుని మీద కోపంతోటి హేబేల్ని ఆ యొక్క కయ్యూను అయితే కనుక చంపేసినప్పుడు మరి దేవుడైతే కనుక ఆ యొక్క కయ్యూన్ని బట్టి దేవుడైతే కనుక ఈ మాటలు చెప్తున్నాడు, నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది తన సారము ఇక మీదట నీయదు, నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరమై ఉందివన్న, అందుకు కయ్యూను నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది, నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరనై ఉందును. హల్లెలూయా. ఇక్కడ కయ్యూను చేసినటువంటి ఆ యొక్క హత్య ద్వారా ఆ యొక్క నేల ఏమైపోయింది, శపింపబడినటువంటి నేల, అంటే సారం లేనటువంటి నేలగా ఇవ్వబడింది. హల్లెలూయా. ఇక్కడ 3 రకాలైనటువంటి నేలలను అయితే కనుక మనం చూస్తున్నాం. 3 రకాలైనటువంటి నేల. మొదటి నేల ఏది అనంటే కనుక ఆదాము అవ్వల ద్వారా శపింపబడినటువంటి నేల. రెండవ నేల ముండ్ల తుప్పలు, ముండ్లతోటి కూడుకున్నటువంటి నేల. మరి ఆదాము అవ్వలు చేస్తున్నటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి పని ద్వారా, తినవద్దనటువంటి చెప్పినటువంటి పండు తినడం ద్వారా, ఆ యొక్క శాపం ద్వారా ఆ యొక్క నేల మీద ఏం మొలుస్తాయని దేవుడు శపించాడు, ముండ్ల తుప్పలుగాను గచ్చ పొదలుగాను మారతాయి అని చెప్పాడు. ఇక్కడ రెండవ నేల మనకి వచ్చేసింది. మూడవ నేల ఏంటండి? మూడవ నేల మరి రాతి నేల. ఆ యొక్క రాతి నేలలో ఏది వేసినా కానీ పైన మొలకలు అయితే కనుక రావు. ఆ మూడవ నేల ఏమిటి అని అంటే కనుక కయ్యూను చేసినటువంటి పాపము ద్వారాను ఆ యొక్క నేల శపింపబడినటువంటి నేలగా మార్చబడింది. కయ్యూను చేసినటువంటి మరి ఆ యొక్క హత్య ద్వారా నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది తన సారము ఇక మీదట ఇయ్యదు, సారము లేనటువంటి మరి రాళ్ళు కలిగినటువంటి నేలగా మార్చబడింది. హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతోటి మాట్లాడుతున్న మాట మరి ఆది కాండంలోనే ఈ యొక్క
నేలలను గురించి అయితే కనుక తెలియజేయడం జరిగింది. అయితే ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ యొక్క 4 రకాలైనటువంటి నేలలు, ఈ యొక్క 4 రకాలైనటువంటి నేలలను గురించి అయితే కనుక మనం తెలుసుకుందాము. ఇక్కడ ఆ జనులందరూ ధరణి నిలిచి ఉండగా ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పిన ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కను పడెను, పక్షులు వచ్చి వాటిని మృంగి వేసెను. ఇక్కడ ఒక నేల ఏంటి అని అంటే కనుక త్రోవ పక్కను నేల. ఈ యొక్క నేలను చూసుకున్నట్లయితే కనుక త్రోవ ప్రక్కను నేల. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడి యొక్క ఉదయకాల సమయంలో ఈ యొక్క త్రోవ ప్రక్కన ఉన్నటువంటి నేల ఏమిటి అని అంటే కనుక ఇందులో మరి 3 విషయాలు అయితే కనుక ఉన్నాయి. విత్తనము దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉన్నది. త్రోవ ప్రక్కన ఉన్నటువంటి నేల దేనికి సాదృశ్యంగా ఉన్నది అని అంటే కనుక హార్డ్ సాయిల్. అంటే మరి ఆ యొక్క మనుషులు నడవడం ద్వారా ఆ యొక్క నేల ఏమైపోతుందండి, హార్డ్గా మారిపోతుంది. హార్డ్గా మారిపోయినటువంటి ఆ యొక్క నేలలో ఏమన్నా విత్తనం వేస్తే మొలుస్తుందా అని అంటే కనుక ఖచ్చితంగా అయితే కనుక మొలక రాదు. మూడో విషయం ఏంటంటే కనుక పక్షులు ఆ యొక్క త్రోవ ప్రక్కన పడినటువంటి విత్తనాలని ఏం తీసుకెళ్ళిపోతున్నాయి, పక్షులు తీసుకుని వెళ్ళిపోతున్నాయి. అంటే అపవాది తీసుకుని వెళ్ళిపోతుంది. హల్లెలూయా. అందుకొరకే సంఘాల్లో మొట్టమొదటగా మనం సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు మన మైండ్, మన ఆలోచనలు రకరకాలుగా ఉంటాయి. అంటే ఇంటి దగ్గర నుండి మనం బయలుదేరి వెళ్ళేటప్పుడు మరి అది బాధ అవని, దిగులు అవని, చింత అవని, లేదంటే కనుక లోకంలో ఉన్నటువంటి ఆకర్షణలు అవని, మరి రకరకాలైనటువంటి మనస్సుతోటి, రకరకాలైనటువంటి ఆలోచనలతోటి ఆ యొక్క మందిరంలో అడుగు పెడతారు. అడుగు పెట్టినప్పుడు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నీవు అడుగు పెడతావో అప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో మోకరించి నువ్వు ప్రార్థన చేయడం ద్వారా అక్కడ జరుగుతున్నటువంటి మరి పాటల్లో కానీ లేదంటే కనుక వర్షిప్లో కానీ నువ్వు ఇన్వాల్వ్ అయ్యి దేవుని స్తుతించడం ద్వారా ఏమవుతుంది, నీ యొక్క హృదయం అనేటువంటి నేల దున్నబడుతుంది. చాలామంది సమయానికి దేవుని మందిరానికి వెళ్ళేటువంటి వారుగా ఉండరు. మరి వాక్యము స్టార్ట్ అయిన తర్వాత లేదంటే కనుక వాక్యం ఇంకా అయిపోతుంది అన్న ఒక పావు గంట, అర్ధ గంట ముందు అట్లాగ వెళుతూ ఉంటారు. కానీ ఎందుకొరకు దేవుని మందిరానికి సమయానికి వెళ్ళాలి అని అంటే కనుక అక్కడ జరిగేటువంటి మరి వాక్య పరిచర్య కానీ లేదంటే కనుక మరి ఈ యొక్క వర్షిప్ కానీ లేదంటే పాటలు కానీ ప్రార్థనలు కానీ ప్రతి ఒక్కటి కూడా దైవ సేవకులు చెప్పేటువంటి వాక్యం నీ హృదయంలో విత్తబడడానికి అనుకూలముగా దున్నబడినటువంటి నేలగా మారుతుంది. దున్నబడినటువంటి నేలలో వేయబడినటువంటి విత్తనం, ప్రతి ఒక్క విత్తనము కూడా అది ఏ రీతిగా ఉంటుంది, ఫలభరితమైనటువంటి విత్తనముగా ఉంటుంది. కానీ చాలామంది మరి ఈ యొక్క త్రోవ పక్కన ఉన్నటువంటి నేలలాగా వాళ్ళ హృదయాలని మార్చేసుకున్నటువంటి వారుగా ఉన్నారు. ఈనాటి కాలంలో మనం చూసుకున్నట్లయితే కనుక యేసుక్రీస్తు ప్రభుల వారు మరి ఇదే మత్తయి సువార్త 11వ అధ్యాయంలో 21వ వచనంలో కనుక మనం చూసుకున్నట్లయితే ఈ రీతిగా మాట్లాడుతున్నారు. అయ్యో కొరాజీనా, అయ్యో బేత్సైదా, మీ మధ్యన చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణంలో చేయబడిన ఎడల ఆ పట్టణంలో వారు పూర్వమే గోనె పట్ట కట్టుకుని బూడిద వేసుకుని మారి మనసు పొంది ఎందురు. హల్లెలూయా. ఈ యొక్క కొరాజీనా, బేత్సైదా ప్రాంతాల్లో దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎంతగానో ఆయన సువార్త ప్రకటించాడు. కానీ వారు మారు మనసును అందనటువంటి వారుగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు అంటున్నారు, అయ్యో కొరాజీనా, అయ్యో బేత్సైదా, మీ మధ్య చేయబడినటువంటి అద్భుతములు తూరు సీదోను పట్టణంలో
చేయబడిన ఎడల ఆ పట్టణంలో వారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకుని మారు మనసు పొందియుందురు. ఎంతగానో ప్రయాసపడ్డాను మీ మధ్య, ఎంతగానో ఎన్నో అద్భుతాలు జరిగించాను, అయినా కానీ మీ మనసు మారనటువంటి మీ హృదయాల్లోనికి మరి నా మాటలు తీసుకున్నటువంటి త్రోవ ప్రక్కన ఉన్నటువంటి నేలగా మీ యొక్క హృదయాలు మారిపోయినాయి. అయ్యో, బేత్సైదా, కొరాజీనా మీ మధ్య చేసినటువంటి అద్భుతాలు తూరు సీదోను పట్టణాల్లో చేసినట్లయితే గనక ఇప్పటికి వాళ్ళు మారు మనసు పొంది గోనె పట్ట కట్టుకొని వారైతే గనక మారు మనసు పొంది ఉండేవారు అని చెప్పేసి ఆయనైతే గనక పశ్చాత్తాపడుతున్నారు. హల్లెలూయా. చాలాసార్లు దేవుని సంఘాల్లోకి వెళ్ళినప్పుడు ఒక పక్క దైవ సేవకులు వాక్యం చెబుతూనే ఉంటారు. ఆ వాక్యము మరి మన హృదయానికి తడుతూనే ఉంటుంది, ఈ వాక్యం నా కోసమే అని. అయినప్పటికీ కూడాను వారి హృదయాలు ఏ రీతిగా ఉంటాయనంటే గనక కఠినమైనటువంటి మనస్సులుగా మార్చుకుంటారు. ఈ వాక్యం నాది కాదులే, నా ప్రక్కన వాళ్ళకి, లేదంటే గనక అవతల వాళ్ళకి ఎవరికో చెప్తున్నారు. ఆ వాక్యం మనల్ని తడుతూనే ఉంటుంది. ఆ వాక్యం మరి దైవ సేవకులు చెప్పేటువంటి వాక్యము, ఈ వాక్యం దేవుడు నాతోనే మాట్లాడుతున్నారు అనేటువంటి ఆలోచన, అనేటువంటి మరి మనస్సు కూడాను దేవుడు మనకు కలుగజేస్తాడు. అయినప్పటికీ కూడాను ఎలా మారిపోతాయి అని అంటే కనుక బండబారిపోయినటువంటి హృదయాలుగా మారిపోతాయి, కఠినమైనటువంటి మరి హృదయాలుగా మారిపోతాయి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎన్నో అద్భుతాలు, ఎన్నో సూచక్రియలు జరిగించారు. అయినప్పటికీ కూడాను ఆనాటి శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు అనేటువంటి వారికి వారి యొక్క ఆలోచన విధానం మారలేదు. వాళ్ళ కళ్ళెదురుగానే చేస్తున్నారు యేసుక్రీస్తు ప్రభుల వారు. అయినప్పటికీ కూడాను ఆయనే మెస్సయ్య అనేటువంటి విషయాన్ని వారు గ్రహించుకోలేనటువంటి గుడ్డితనాన్ని వారు కలిగి ఉన్నటువంటి వారిగా ఉన్నారు. వారు ఆచారాలు, సాంప్రదాయాలు పాటించేటువంటి వారుగా ఉన్నారే కానీ మరి దేవుని యొక్క గొప్పదనాన్ని తెలుసుకునేటువంటి వారిగా అయితే కనుక లేరు. దేవునిలో లోపాలు మరి కనిపెట్టాలని దేవుణ్ణి వెంబడించేటువంటి వారుగా ఉన్నారే కానీ మరి దేవుణ్ణి నిజమైనటువంటి దేవుని కుమారుడు అని గ్రహించుకున్నటువంటి వారుగా లేరు. అందుకొరకే దేవుడు మరి మత్తయి సువార్త 23వ అధ్యాయంలో 23వ వచనంలో దేవుడు మరి వారితోటి మాట్లాడుతున్నారు. ఈ యొక్క చాప్టర్ అంతా కూడాను దేవుడు మరి వారి గురించే మాట్లాడుతున్నారు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములు అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానికి వీటిని చేయవలసి ఉండను. ఈ చాప్టర్లో చూసుకున్నట్లయితే కనుక ఎన్నోసార్లు ఆయన అయ్యో 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 అని చెప్తూనే ఉన్నారు. ఆ తర్వాత ఆ 25 చూసుకున్నట్లయితే అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేయుదురు గాని అవి లోపల దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండియున్నవి. గ్రుడ్డి పరిసయ్యుడా, గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి అగినట్టుగా ముందు వాటిని లోపల శుద్ధి చేయుము. హల్లెలూయా. ఈనాటి కాలంలో విశ్వాసుల యొక్క పరిస్థితి కూడా ఇదే రీతిగా ఉంటుందండి. దైవ సేవకులు వాక్యం చెప్తుంటే ఈయన ఏ రీతిగా వాక్యం చెప్తున్నాడు, లేదంటే ఇంకొక దైవ సేవకుడు ఏ రీతిగా వాక్యం చెప్తున్నాడని మార్కులు వేయడానికి వెళుతున్నారు, లేదంటే కనుక కాంప్లిమెంట్స్ ఇవ్వడానికి వెళుతున్నారు. కానీ ఆ వాక్యం దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు, ఆ వాక్యాన్ని నేను స్వీకరించాలి, ఆ వాక్యాన్ని నేను స్వీకరించి నాలోనికి తీసుకున్నట్లయితే కనుక ఆత్మీయ ఫలాలను నేను పొందుకుంటాను అనేటువంటి మరి మినిమం ఆలోచన, జ్ఞానము లేనటువంటి వారిగా విశ్వాసులైతే కనుక నేటి సంఘాల్లో మనకి కనిపిస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరుడ, ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే సూటిగా స్పష్టముగా మాట్లాడుతున్నారు. త్రోవ పక్కన పడినటువంటి ఆ యొక్క విత్తనాలు ఏ రీతిగా ఉన్నాయి అనంటే కనుక ఆ యొక్క నేలలో దిగలేవు. ఎందుకంటే అది గట్టిగా అయిపోయినటువంటి నేలగా ఉంటుంది. ఆ యొక్క నేల మీద పడినటువంటి ఆ యొక్క విత్తనాలని ఏం చేస్తాయనంటే కనుక పక్షులు వచ్చి వెంటనే వాటిని తీసుకుని వెళ్ళిపోయేదిగా ఉంటుంది. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని చాలామంది సంఘాల్లో వినేటువంటి వారిగా ఉంటారు. ఈరోజు వాక్యం ఎలా చెప్పారు, దైవ సేవకులు అంటే చాలా అద్భుతంగా చెప్పారని అంటారు. కానీ
ఆ యొక్క గుమ్మము దాటి బయటికి రాగానే ఆ వాక్యం ఏంటి, అసలు ఈరోజు ఏ రిఫరెన్స్ చెప్పారనేటువంటి విషయం కూడా వారు గుర్తించలేనటువంటి వారుగా ఉన్నారు. అటువంటి గ్రుడ్డితనాన్ని వారు కలిగి ఉన్నారు. కానీ ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మరి నీతోనే సూటిగా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఆ యొక్క త్రోవ ప్రక్కన పడినటువంటి గట్టి నేలలో వేయబడినటువంటి విత్తనాలుగా దేవుని వాక్యాన్ని నువ్వు స్వీకరిస్తున్నావా? ఆ రీతిగా ఉన్నట్లయితే కనుక నీ హృదయాన్ని నువ్వు కఠినపరుచుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా ఆ వాక్యం నీలో నిలిచి ఉండదు. పక్షులు ఏ రీతిగా ఆ యొక్క విత్తనాలను తీసుకుని వెళుతున్నాయో అదే రీతిగా అపవాది దొంగిలించుకుని వెళ్ళిపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. రెండవది, మరి రాతి నేలను పడినటువంటి మరి విత్తనాలుగా అయితే కనుక మనం చూస్తున్నాం. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడను. అక్కడ ఉన్న మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను గాని, సూర్యుడు ఉదయించగానే అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను. హల్లెలూయా. ఇక్కడ రెండవ రకమైనటువంటి నేల ఏమిటి అని అంటే కనుక ఇది రాతి నేల. ఈ రాతి నేలలో ఏమైనా మరి మొలుస్తాయండి అని అంటే కనుక ఖచ్చితంగా అయితే కనుక మొలవు. ఒకవేళ అవి మొలిచినా కానీ అవి మరి మనుషులకి యోగ్యమైనటువంటివి అయితే కనుక అక్కడ మొక్కలు మొలిచేటువంటి అవకాశం అయితే కనుక లేదు. ఏదైనా పిచ్చి మొక్కలు మొలుస్తాయేమో కానీ మరి మనుషులకి అవసరమైనటువంటి ఆహారాన్ని సమకూర్చేటువంటి మొక్కలైతే కనుక ఆ రాతి నేలల్లో మొలవు. ఈ యొక్క రాతి నేల ఏ రీతిగా ఉన్నది, దేనికి సాదృశ్యంగా ఉన్నది అని అంటే కనుక మరి వీరిలో మరి వాక్యం వింటారు కొంతవరకు కూడాను. మరి వారిలో వాక్యం ఫలించాలనేటువంటి ఆశ కూడా ఉంటుంది. కానీ మరి ఆ యొక్క వాక్యం తీసుకోవడానికి వారి హృదయం ఏ రీతిగా ఉంటుందంటే బండబారిపోయినటువంటి హృదయంగా ఉంటుంది. లేదంటే కనుక ఆ యొక్క వాక్యం విన్నటువంటి వారు, హల్లెలూయా. మరొకసారి చదువుకుందామండి. కొన్ని చాలా మన్నులని రాతి నేలను పడను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను కానీ, సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరులేనందున ఎండిపోయిన. ఇది ఎలాంటి భక్తులకి సాదృశ్యం అనేది అయితే కనుక నేను చెప్తానండి. ఇది ఎలాంటి భక్తులకి సాదృశ్యంగా ఉన్నది అని అంటే కనుక మరి నేటి సంఘాల్లో మనం చూస్తున్నాము. ఎంతో ఉజ్జీవంగా పాటలు పాడుతున్నప్పుడు మరి ఉన్నటువంటి విశ్వాసులు కూడా చాలా ఉజ్జీవంగా, చాలా ఆత్మీయంగా ఉన్నటువంటి వారుగా ఉంటారు. మరి బయటకు వచ్చినప్పుడు ఆ ఉజ్జీవం ఏమైపోతుంది? ఇంటి దగ్గర ప్రార్థన చేసుకునేటప్పుడు ఆ ఉజ్జీవం ఏమైపోతుంది? ఇంటి దగ్గర పాటలు పాడుకునేటప్పుడు ఆ ఉజ్జీవం ఏమైపోతుంది? ఇంటి దగ్గర ప్రార్థన చేసుకునేటప్పుడు, ఇంటి దగ్గర వాక్యం చదువుకునేటప్పుడు ఆ ఉజ్జీవం ఏమైపోతుంది? అంటే నీకు అక్కడ ఉన్నటువంటి మరి పురికొల్పేటువంటి ఆ యొక్క మరి శబ్దాల ద్వారా కలిగేటువంటి మరి ఏమంటారు, ఒక ఉద్రేకం అని అయితే కనుక చెప్పవచ్చు. అంతే తప్పించి నీ హృదయంలో నుండి వస్తున్నటువంటిది అయితే కనుక కాదు. నీ హృదయంలో నుండి వచ్చేటువంటిది అయితే కనుక కాదు. ఇక్కడ ఏంటంటే కనుక వేర్లు లోతుగా అయితే కనుక వెళ్ళలేవు. అది నీ హృదయంలో నుండి వచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా అవి వేళ్ళు తన్ని ఉంటుంది. వాక్యం అనేది నీ హృదయ లోతుల్లోనికి వెళ్ళినట్లయితే కనుక ఫలింపు కూడా అదే రీతిగా ఉంటుంది. కానీ ఇక్కడ రాతిన నేలను పడినటువంటి విత్తనాలు ఎలా ఉన్నాయనంటే కనుక కొంచెం మన్ను ఉన్నది కాబట్టి కొంచెం వేళ్ళు లోపలికి వెళతాయి. కానీ ఎప్పుడైతే సూర్యుడు ఉదయిస్తాడో అవి వేరు లోతుగా లేనందున అవి ఏమవుతాయి అంటే కనుక మరి ఎండిపోయేటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్పాలనంటే కనుక మరి చాలామంది ఈ మధ్య హార్ట్ ప్రాబ్లం తోటి మరి కార్డియాలజిస్టుల దగ్గరికి వెళుతున్నారు, డాక్టర్స్ దగ్గరికి. ఆ డాక్టర్స్ చెప్పేది ఏంటంటే మీకు హార్ట్కి పంపింగ్ చేసేటువంటి బ్లడ్ పంపింగ్ చేసేటువంటి ఆ యొక్క వాల్లో బ్లాక్స్ ఉన్నాయి.
బ్లాక్స్ ఉన్నాయి. ఆ బ్లాక్స్ని క్లియర్ చేయడం కోసం మేమైతే కనుక మరి వైద్యం చేస్తామని చెప్పేసి చెబుతూ ఉంటారు. స్టంట్ వేస్తామని చెప్పేసి చెప్తారు. అంటే ఒక చిన్న వైరు లాంటిది పంపించి ఆ బ్లాక్స్ని క్లియర్ చేస్తారు. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలనంటే కనుక ఒక ట్యూబ్లో ఏమైనా కానీ ఒక డస్ట్ పార్టికల్స్ ఉన్నట్లయితే కనుక ఆ యొక్క ట్యూబ్లో వాటర్ అనేది ఫ్లోటింగ్గా అయితే కనుక వెళ్ళదు. ఆ డస్ట్ పార్టికల్స్ని ఎప్పుడైతే క్లియర్ చేస్తామో వాటర్ చక్కగా ఫ్లోటింగ్గా అయితే కనుక ఉంటుంది. అదే రీతిగా డాక్టర్స్ కూడాను ఒక చిన్న వైర్ లాంటిది ఆ యొక్క గుండెకి వెళ్ళేటువంటి ఆ యొక్క లైన్స్లో అన్నమాట వాళ్ళైతే కనుక చిన్న వైర్ని పంపి ఆ బ్లాక్స్ని క్లియర్ చేస్తారు. క్లియర్ చేసినప్పుడు ఆ యొక్క వాల్స్ అన్నీ కూడా క్లియర్ అయ్యి మరలా చక్కగా పనిచేయడం స్టార్ట్ అవుతుంది. అలాగే దేవుని వాక్యము నీలోనికి వెళ్లకుండా అడ్డుబండలుగా రాళ్ళు అనేటువంటి దేవునికి ఆయాసకరమైనటువంటి మార్గాలు, ఆయాసకరమైనటువంటి ఆలోచనలు, తలంపులు, నడవడిక, ప్రవర్తన ప్రతి ఒక్కటి కూడాను ఆ యొక్క దేవుని వాక్యము దేవుని సంఘములో ఉన్నప్పుడు మాత్రమే నీలో విత్తబడి అది ఎదుగుతున్నట్లుగా అనిపిస్తుంది. కానీ మరలా బయటికి వచ్చిన తర్వాత అది ఎండిపోయినటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతుంది. ఎందుకు వెళ్ళిపోతుంది అని అంటే కనుక నీవు ఆ యొక్క వాక్యము లోపలికి వెళ్ళే నిమిత్తము ఆ బ్లాక్స్ని ఒక హార్ట్కి వెళ్ళేటువంటి మరి ఆ యొక్క వెసల్స్లో బ్లాక్స్ని క్లియర్ చేసినప్పుడు ఎలా అయితే కనుక హార్ట్కి బ్లడ్ పంపింగ్ అవుతుందో అలాగే మరి నీ హృదయంలో ఉన్నటువంటి వ్యర్థమైనటువంటి ఆలోచనలు, తలంపులు, ప్రవర్తన ప్రతి ఒక్కటి కూడా దేవునికి అయిష్టమైనవి అడ్డుబండల్ని వాటిని తీసివేసినప్పుడు ఖచ్చితంగా ఆ వాక్యం నిలిచి ఫలించేదిగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. మరి మూడవది ఏమిటి అనంటే కనుక ముండ్ల పొదల్లో పడినటువంటి విత్తనాలని గురించి తెలియజేశాడు. ఈ యొక్క ముండ్ల పొదలు ఒకసారి చూద్దామండి. అది 7వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, కొన్ని ముండ్ల పొదల్లో పడను, ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచి వేశాను. ముండ్ల పొదల్లో పడినటువంటి విత్తనాలు ఏ రీతిగా ఉన్నాయనంటే కనుక అవి ముండ్ల పొదల్లో పడినాయి. వాటికి ఎదగాలనే ఆశ ఉన్నది. కానీ ఏమవుతున్నాయి, ముండ్ల పొదలు వాటి మీద రావడం ద్వారా వాటిని అణిచేస్తున్నాయి. పైకి ఎదగాలని అనుకుంటున్నప్పటికీ కూడాను వాటిని అణిచేస్తున్నాయి. కాబట్టి అవి ఫలింపలేనటువంటి నిస్సహాయమైనటువంటి స్థితిలో ఉన్నది. ఈ యొక్క ముళ్ళ పొదలు ఏమిటి అనంటే కనుక శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, ఐహిక విచారాలు ఇవన్నీ కూడాను అణిచివేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలనంటే కనుక మరి 31st నైట్ అంటే 1వ తారీఖు నూతన సంవత్సరంలో మనందరం కూడాను చాలా మరి ఒక నిర్ణయం తీసుకోవాలి. ఈ సంవత్సరం నుండి ప్రతి దినము కూడాను క్రమం తప్పకుండా బైబిల్ చదవాలి, ప్రార్థన చేసుకోవాలి. ఏదేమైనా కానీ ఈ సంవత్సరం నుండి ఒక ఖచ్చితమైనటువంటి తీర్మానం నేను తీసుకుంటానని చాలా అయితే గనక తీర్మానాలు తీసుకునేటువంటి వారుగా ఉంటారు. అది ఒక వారం చేస్తారు, లేదంటే ఒక నెల చేస్తారు, ఒక 2 నెలలు చేస్తారు. ఆ తర్వాత ఏమవుతుంది, మరలా మామూలు యాంత్రిక జీవితంలో పడిపోయి బిజీ లైఫ్లో పడిపోయి ఆ యొక్క దేవుడికి ఇచ్చినటువంటి ఆ యొక్క వాగ్దానాన్ని వారైతే కనుక నెరవేర్చబడలేనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయేటువంటి వారుగా ఉంటారు. అదే రీతిగా ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మరి ఈ యొక్క ముళ్ళు ఏంటి అనంటే కనుక లూకా సువార్త 21వ అధ్యాయం 34వ వచనంలో చూసుకున్నట్లయితే, మీ హృదయంలో ఒకవేళ తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారముల వలన అనగా మరి మందముగా ఉన్నందున ఆ దినం అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము భూమి అంతటా నివసించే వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. మీరు
కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలువబట్టకు శక్తిగల వారే అగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకుగా ఉండడని చెప్పాను. హల్లెలూయా. ఇవన్నీ ఏంటంటే ఐహికమైనటువంటి విచారాలు, మరి లోక సంబంధమైనటువంటి వ్యర్థమైనటువంటి అలవాట్లు, ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయనంటే గనక దేవుని వాక్యం నీలో ఫలభరితము అయ్యే రీతిగా పైకి ఎదగనీయకుండా ఆ ముండ్ల తుప్పలు ఏ రీతిగా అణిచివేస్తున్నాయో అదే రీతిగా అణిచివేస్తున్నాయి. హల్లెలూయా. ఆ రీతిగా అణచివేయబడకుండా ఉండాలి అని అంటే కనుక మరి లోక సంబంధమైనటువంటి ఆలోచనలు నీలో నుండి తీసివేయాలి. దేవునికి అయిష్టమైనటువంటి ప్రతి విధమైనటువంటి కార్యాలని కూడా నువ్వు విడిచిపెట్టాలి. విడిచిపెట్టినప్పుడు నీలో దేవుని యొక్క వాక్యం ఫలభరితమైనటువంటి వాక్యముగా ఉండేటువంటిదిగా ఉంటుంది. మొదటి తిమోతికి రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు గారు మొదటి తిమోతికి రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము మరి 9-10 వచనాలు చూసుకున్నట్లయితే, ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధనలోను ఊరిలోను అవివేక యుక్తములను హానికరములనైన అనేక దురాశల్లోనూ పడుదురు. అట్టివి మనుషులు నష్టములోను నాశనములోను ముంచివేయను. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడునకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొండ్రి. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు యొక్క ఉదయకాల సమయంలో తెలియజేస్తున్నాడు. ఆ యొక్క ముండ్ల పొదలు ఏమిటి అని అంటే గనక భౌతిక సంబంధమైనటువంటి ఆశల మీద నీ యొక్క దృష్టి ఉన్నదేమో, ఆలోచన ఉన్నదేమో. అందుకొరకే దేవునిలో ఎక్కువగా నువ్వు ఎదగలేకపోతున్నావేమో. ఏవైతే ఆటంకాలుగా ఉన్నాయో దేవుడు చెప్తున్నాడు. ఒకానొక సమయంలో ఆయన నీ కుడి కన్ను నిన్ను పరలోక రాజ్యం చేరడానికి ఆటంకంగా ఉంటే నీ కుడి కన్ను పీకివేయి. నీ చెయ్యి మరి పరలోక రాజ్యం చేర్చబడకుండా ఆటంకపడుతున్నట్లయితే నీ చెయ్యి తీసివేయి. ఒక కన్ను 2 కళ్ళు ఉండి నువ్వు నరకానికి వెళ్ళే కంటే కనుక ఒక కన్ను ఉండి పరలోక రాజ్యానికి వెళ్ళడం మేలు అని చెప్పేసి దేవుడు తెలియజేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు యొక్క ఉదయకాల సమయంలో పరలోక రాజ్యము చేర్చబడే నిమిత్తము నీలో వాక్యము ఫలభరితముగా ఉండకుండా ఉండు నిమిత్తము ఏవైతే ఆటంకాలుగా ఉన్నాయో, ఐహిక సంబంధమైనటువంటి విచారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా విడిచిపెట్టాలని దేవుడు తెలియజేస్తున్నాడు. ఇక్కడ తిమోతికి అపోస్తలుడైనటువంటి పౌలు గారు రాస్తున్నారు, దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికను సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. తన శిష్యుడైనటువంటి తిమోతికి అపోస్తలుడైనటువంటి పౌలు గారు చెప్తున్నాడు, అయ్యా నువ్వైతే కనుక వీటన్నిటిని కూడా నువ్వు విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికను సంపాదించుకుంటూ ప్రయాసపడము. వేటి కొరకు మనం ప్రయాసపడాలని ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతికి చెప్తున్నారో అదే విషయాల కొరకు మనం కూడా ప్రయాసపడాలని పరిశుద్ధాత్మ దేవుడి యొక్క ఉదయకాల సమయంలో మనతో కూడా మాట్లాడుతున్నారు. చాలాసార్లు భౌతిక సంబంధమైనటువంటి అవసరతల నిమిత్తం మనం పరుగులు పెట్టేటువంటి వారముగా ఉంటాము, కానీ ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో పరుగులు పెట్టేటువంటి వారముగా ఉండము. ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో పరుగులు పెట్టే నిమిత్తము మనకు సమయం లేదు, ఖాళీ లేదని సాకులు చెప్పేటువంటి వారముగా ఉంటాము. కానీ మరి ఈ యొక్క శరీరాన్ని ఈ భూమి మీద విడిచి వెళ్ళవలసిందే. ఒకానొక దినము జీవింప చేయునది ఆత్మ మాత్రమే, శరీరం ఎంత మాత్రమును కాదని దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. జీవింపచేసేటువంటి ఆత్మని గురించి నువ్వు ఏ రోజైనా కానీ నువ్వు ఆలోచన చేస్తావా? దేవుని వాక్యముతోటి ఎప్పుడైనా కానీ దానికి ఆహారం పెట్టావా? ఏ రోజునైనా కానీ మరి నీ యొక్క ఆత్మని గురించి నువ్వు ఆలోచన చేసావా? హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో నీతోటి సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఎంతకాటికి కూడాను ఈ యొక్క ఐహిక విచారాలతోటి లోకంలో ఏమేమి సంపాదించుకోవాలా, ఏమేమి తినాలా, వీటి కొరకే, శరీర సంబంధమైనటువంటి కార్యాల కొరకే నీవు ఆలోచన చేస్తున్నావు. కానీ నీలో అభివృద్ధిని నువ్వు పొందుకోవాలి అని అంటే కనుక ఆత్మలో నువ్వు అభివృద్ధి పొందినాడు సమస్త విషయాల్లో కూడాను అభివృద్ధి పొందేటువంటి వారిగా ఉంటారు. చాలామంది వాళ్ళ ప్రయాస ఏ రీతిగా ఉంటుందంటే ఎంత సంపాదించినా కానీ చిల్లు సంచిలో వేసినట్లుగానే ఉంటుంది. అందుకొరకే యోహాన్ రాసినటువంటి 3వ పత్రికలో గాయకు ఆయన చెప్తున్నాడు,
ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయాల్లో కూడాను వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని నేను కోరుకొనుచున్నానని గాయతోటి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మరి మనమైతే ఏం చేస్తామండి? శారీరకంగా బాగుంటే చాలు, భౌతికంగా అభివృద్ధి చెందితే చాలు అని చెప్పేసి అనుకుంటాం. కానీ దేవుని లేఖనం ఏం తెలియజేస్తుందనంటే కనుక, నీ ఆత్మ ఎప్పుడైతే వర్ధిల్లుతూ ఉంటుందో దేవునిలో, అప్పుడు సమస్త విషయాల్లో కూడా దేవుడు నిన్ను వర్ధిల్లింపచేసేటువంటి వాడిగా ఉంటాడు. అందుకొరకే దేవుడు మాట్లాడుతున్నారు, మొదట నా రాజ్యమును నీతిని మీరు వెదికిన ఎడల ఈ లోక సంబంధమైన అన్నీ కూడాను మీ వెంట వస్తాయని చెప్పేసి దేవుడు తెలియజేస్తున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నామనంటే, ముందు శరీరానికి కావలసినటువంటివి అన్నీ కూడాను సమకూర్చుకునేటువంటి వారంగా ఉన్నాము. ఒక ధనవంతుడు అంటున్నాడంటే ఈ రీతిగా, నా శరీరం తినుము త్రాగుము సుఖించుము అని చెప్పేసి తన శరీరంతో మాట్లాడుతున్నప్పుడు, మరి దేవుడు అంటున్నాడంట, ఈ రాత్రే నేను నిన్ను తీసుకుని వెళ్ళాలి అని చెప్పేసి నేను అనుకుంటున్నానని దేవుడు మాట్లాడారంట. హల్లెలూయా. నువ్వు ఎంత సంపాదించుకున్నా, ఏమి కలిగి ఉన్నా కానీ ఒకానొక రోజున ఆ శరీరాన్ని ఇక్కడ విడిచి వెళ్ళవలసిందే. క్షయమయ్యేటువంటి శరీరం కోసం నువ్వు ప్రాకులాడుతున్నావు, క్షయమైనటువంటి శరీరం కోసం నువ్వు పరుగులు పెడుతున్నావు. మరి అక్షయమైనటువంటి నీ ఆత్మ కొరకు నువ్వేనాడైనా కానీ నువ్వు పరుగులు పెట్టావా? అయ్యో, నా శరీరం ఇంత క్షీణించిపోతుంది అని చెప్పేసి శరీరానికి సంబంధించినటువంటి సమస్తమైన విషయాల్లో నువ్వెంతో జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి నీవు, ఒక రోజు లేదంటే ఒక వారం, ఒక నెల నువ్వు ప్రార్థన చేయకపోయినా, మందిరానికి వెళ్ళకపోయినా కానీ నువ్వు ఆత్మలో పడిపోయినటువంటి స్థితిలో, ఆత్మ జబ్బుపడినటువంటి స్థితిలో ఉన్నప్పుడు నువ్వెందుకు ఆత్మని గురించి నువ్వు ఆలోచన చేయడం లేదు? అయ్యో, నా ఆత్మ జబ్బు పడిపోయింది, నా ఆత్మ పడిపోయినటువంటి స్థితిలో ఉన్నది, మరలా నా ఆత్మని నా యొక్క దేవుని వాక్యం ద్వారా నేను బ్రతికించాలి, మరలా జీవింప చేయాలని చెప్పేసి ఆత్మని గురించి నువ్వు ఎందుకు ఆలోచన చేయడం లేదు? హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు యొక్క ఉదయకాల సమయంలో నీతోనే మాట్లాడుతున్నారు. మొదటి రోమీలకు రాసినటువంటి 8వ పత్రిక మరి 5వ వచనం నుండి చూసుకున్నట్లయితే, శరీరానుసారులు శరీరముల మీద మనస్సునంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునంతురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైనటువంటి మనసు జీవమును సమాధానమునై ఉన్నది. 9వ వచనం, దేవుని ఆత్మ మీలో నివసించే ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. హల్లెలూయా. ఆత్మ లేనివాడు నా వాడు కాదు అని దేవుడు సూటిగా స్పష్టంగా ఇక్కడ తెలియజేస్తున్నారండి. హల్లెలూయా. దేవుని వాక్యం నీలో ఎప్పుడైతే నిలువబడి ఉంటుందో, నిలిచి ఉంటుందో, అప్పుడు నీ జీవితం కూడా ఫలభరితమైనటువంటి జీవితంగా ఉంటుంది, అభివృద్ధి చెందేటువంటి జీవితంగా ఉంటుంది. ఇక్కడ మంచి నేలన పడినటువంటి విత్తనాలు ఏ రీతిగా ఉంటాయనంటే కనుక ఫలభరితమైనటువంటి విత్తనాలుగా ఉంటాయి, ఫలభరితమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటారు. క్రీస్తు వాక్యము నీలో ఉంటే, క్రీస్తే నీలో ఉంటే గనక నిన్ను జీవింపజేస్తుంది. ఈ శరీరము జీవింపజేయాలనంటే కనుక ఈ ఊపిరి ఎంత అవసరమో, నీ ఆత్మ జీవింపజేయాలనంటే కనుక దేవుని వాక్యము, దేవుని మాట, దేవుని తోటి సహవాసం అంత అవసరం. హల్లెలూయా. హల్లెలూయా. ఆత్మ నీలో జీవింప చేసి ఉన్నప్పుడే, ఆత్మ నీలో జీవించి ఉన్నప్పుడే శరీరం కూడా జీవించగలిగి ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మరి 4 రకాలైనటువంటి నేలలను గురించి తెలియజేశాడు. ఒకటి ఏంటంటే కనుక త్రోవ పక్కన పడినటువంటి విత్తనాలు, అది ఏ రీతిగా మరి వాటిలో జీవం ఉన్నదనేది తెలియజేశాడు. రెండవ నేల ఏంటి అని అంటే కనుక రాతి నేల, అంటే కఠినమైనటువంటి మనసుకు సాదృశ్యంగా ఉన్నది. 3వ నేల ఏంటంటే కనుక ముండ్ల పొదల్లో పడినటువంటి నేల. 4వ నేల మంచి నేలను పడినటువంటి విత్తనాలు. ఈ యొక్క 4 నేలలను గురించి దేవుడు తెలియజేస్తాడు. ఈ యొక్క 4 నేలలను గురించి దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో తెలియజేస్తున్నాడు.
మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే కనుక ఆది కాండంలో ఈ 3 నేలలు కూడా మనకి కనిపిస్తాయి. ఆ 3 నేలలు ఏంటంటే కనుక కయీను ద్వారా శపింపబడినటువంటి నేల, త్రోవ పక్కన పడినటువంటి నేల, త్రోవ పక్కన పడినటువంటి విత్తనాలు కలిగినటువంటి నేల. రెండవ నేల శపింపబడినటువంటి నేల, రాళ్ళు కలిగినటువంటి నేల, రాతి నేల. మూడవది గచ్చ పొదలు కలిగినటువంటి నేల. ఎందుకు ఈ రీతిగా మారిపోయినాయి అని అంటే కనుక దేవుడు ఆయన సర్వసృష్టిని సృష్టించినప్పుడు అంతా కూడా సృష్టించి అది మంచిదిగా ఉన్నట్లుగా అయితే కనుక దేవుడు చూచాడు. కానీ ఎందుకు ఈ యొక్క భూమి మీద ఈ శాపము వచ్చింది అనంటే కనుక దేవుడు సృష్టించినటువంటి ఆదాము మరి అవ్వ ఏదైతే దేవుడు తినవద్దన్నటువంటి చెట్లు ఫలాలు తిన్నారో నాట నుండి వారి మీద శాపము ఏలుబడి చేయడం మొదలుపెట్టింది. నాట నుండి నేల శపింపబడడం మొదలైంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకొరకే పరిశుద్ధాత్మ దేవుడు మొదటి ఆదాము ద్వారా శపింపబడినటువంటి ఈ యొక్క నేలని మరలా పునరుజ్జీవింపజేయు నిమిత్తమే ఆయన నరరూపిగా ఈ భూమి మీదకి ఆయన వచ్చాడు. ఏ నేల మీద అయితే కనుక నువ్వు చెమట చిందించి రక్తము చిందించి మరి ఈ యొక్క భూమిని విత్తితే తప్పించి నువ్వైతే ఫలాన్ని పొందుకోలేవని ఆదాముతోటి చెప్పాడో, ఆదాము చేయలేనటువంటి పనిని గెత్సెమనే వనములో యేసుక్రీస్తు ప్రభుల వారు చేశారు. ఆయన చెమట రక్తముగా మారినంతగా ఆయన వేదన పడినట్లుగా అయితే గనక లేఖనం తెలియజేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఏ నేల అయితే శపింపబడినటువంటి నేలగా మార్చబడిందో అదే నేలని ఆశీర్వదింపబడినటువంటి నేలగా చేయబడు నిమిత్తము ఆయన భూమిలో పాతి పెట్టబడినటువంటి వాడిగా ఉన్నాడు, సిలువలో మరణించి. హల్లెలూయా, హల్లెలూయా. విత్తనం విత్తినప్పుడు అది చనిపోతేనే అది పైకి మొక్కగా శాఖలుగా వచ్చి అది మరి ఫలించేదిగా ఉంటుంది. అదే రీతిగా కడపటి ఆదామైనటువంటి క్రీస్తు ప్రభుల వారు భూమిలో విత్తబడినటువంటి వాడిగా ఉన్నాడు. ఈ యొక్క విత్తనాలు ఏమిటి అనంటే కనుక దేవుని వాక్యం అని మనం తెలుసుకున్నాం. ఈ యొక్క పంట ఏమిటి అనంటే కనుక ఆత్మల పంట. ఆత్మల పంట పండించాలి, లేదంటే కనుక నీలో ఉన్నటువంటి ఆత్మ ఫలభరితమైనటువంటి ఆత్మగా ఉండాలి అనంటే కనుక ఈ లోకానుసారముగా లోకేచ్ఛల్లో మరణించినటువంటి వారముగా ఉండాలి. అందుకొరకే బాప్తీసం ఇచ్చేటప్పుడు ఏం చేస్తారండి, దేవుని యొక్క మరణానికి సాదృశ్యమైనటువంటి ఆ యొక్క లోకంలో మరి ఉండేటువంటి పాప శాపాలకి సాదృశ్యమైనటువంటి లోక సంబంధమైనటువంటి ఆ యొక్క నీటిలో ఇలాగ వెళ్ళకిలాగా పడుకోబెడతారు. అంటే లోకములో మరణించు మరలా లేపబడినటువంటి వాడు నూతనమైనటువంటి వాడిగా క్రీస్తులో మరి లేపబడినటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకొరకే యేసుక్రీస్తు ప్రభుల వారు మొదటి ఆదాము ఏ చెట్టు ఫలాలు తినడం ద్వారా ఆయన శపింపబడినటువంటి వాడిగా ఉన్నాడో అదే చెట్టు రానికి ఆయన వ్రేలాడదీయబడినటువంటి వాడిగా ఉన్నాడు. ఏ భూమి అయితే శపింపబడినటువంటి నేలగా మారిపోయిందో అదే నేలలో 3 దినములు ఆయన ఉంచబడినటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 42 నుండి ఒకసారి మనం చూద్దామండి. శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడును, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును, ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును.
ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. ఇందు విషయమై ఆదామును మొదటి మనుషుడు జీవించి ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ ఆయను. మొదటి మనుషుడు భూ సంబంధి మంటి నుండి పుట్టినవాడు, రెండవ మనుషుడు పరలోకము నుండి వచ్చినవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక మొదటి ఆదాము ఏదైతే చేయలేకపోయాడో కడపటి ఆదామైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారు మొదటి ఆదాము చేయలేనటువంటి ప్రతి కార్యాన్ని కూడాను ఆయన చేసి ఆయన ఉండేటువంటి నిత్యజీవ రాజ్యంలో మనము కూడా ఉండు నిమిత్తం ఆయన స్థలము సిద్ధపరచ వెళ్ళాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకొరకు అనంటే కనుక పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో మనకి తెలియజేస్తున్నటువంటి మాట, మొదటి ఆదాము దేవుని ఆజ్ఞని మీరినటువంటి వాడిగా ఉన్నాడు. కానీ కడపటి ఆదామైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి మాత్రమే ఆయన వచ్చినటువంటి వాడిగా ఉన్నాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చినటువంటి వాడిగా ఉన్నాడు. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నానని సిలువలో ఆయన పలికినటువంటి ఆఖరి మాట. ఏ చెట్టు ఫలాలు తినడం ద్వారా ఈ యొక్క ఆదాము శాపాన్ని కొని తెచ్చుకున్నాడో అదే చెట్టు మ్రానికి యేసుక్రీస్తు ప్రభుల వారు వ్రేలాడదీయబడ్డారు. ఏ యొక్క చెట్టు ఫలాలు తినడం ద్వారా మరి ఆదాము శాపం కొని తెచ్చుకొని తద్వారా భూమి శపితమైనటువంటి నేలగా మార్చబడిందో అదే భూమిలో ఆయన మరణించి విత్తబడినటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభుల వారు విత్తబడి 3వ దినమున ఆయన పునరుద్ధానుడిగా లేచాడు. ఆయన తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. హల్లెలూయా. ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క 4 రకాలైనటువంటి నేలల ద్వారా తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే గనక ఆదాము చేయలేనటువంటి ప్రతి కార్యాన్ని కూడాను దేవుడు చేశారు. ఈ యొక్క శరీరము ఇక్కడ క్షయమైనదిగా విత్తబడుతుంది. శరీరము క్షయమైనదిగా విత్తబడుతుంది. అక్షయమైనటువంటి శరీరంతో ఆయన వద్దకు చేర్చబడేటువంటి వారముగా ఉంటాము. హల్లెలూయా. అదే 15వ అధ్యాయం 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 52వ వచనం నుండి చూసుకున్నట్లయితే, ఇదిగో మీకు ఒక మర్మం తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబోరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బోరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడును అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడి యొక్క ఉదయకాల సమయంలో మొదటి ఆదాము ద్వారా శపింపబడినటువంటి నేల అది ఏది అనంటే కనుక నీ హృదయమే. శపితమైనటువంటి నేలగా ఉన్నది. ఎందుకొరకు అనంటే కనుక ఒకటి త్రోవ పక్కన ఉన్నటువంటి నేలగా ఉన్నది. అది ఏమిటి అనంటే కనుక కయీను నడిచినటువంటి మార్గము. కయీను నడిచినటువంటి మార్గము అది గట్టి నేలగా మారిపోయింది. అలాగే మానవుని హృదయం కూడాను దేవుని వాక్యాన్ని అంగీకరించలేనటువంటి కఠినమైనటువంటి హృదయముగా మార్చబడింది. కాబట్టి అక్కడ ఆ యొక్క విత్తనం ఫలింపు లేనటువంటి విత్తనముగా ఉన్నది. రెండవ విత్తనము రాతి నేలను పడినటువంటి విత్తనం. అది శపించబడినటువంటి నేలగా ఉన్నది. ఆదాము ఎప్పుడైతే దేవుని మరి ఆజ్ఞని మీరాడో అప్పుడు శపించబడినటువంటి నేలగా మారిపోయింది. శపించబడినటువంటి నేలలో రాతి నేల మీద
మరి ఏ మొక్క కూడాను బ్రతికేటువంటి స్థితి లేదు. ఒకవేళ బ్రతికినా కానీ అది ఎండ వేసినప్పుడు అది చనిపోయేటువంటిదిగా ఉంటుంది. మూడవది మరి ముళ్ళ పొదలు కలిగినటువంటి నేల. దేవుడు ఆదాముతోటి చెప్తాడు, ముళ్ళ పొదలు గచ్చ పొదలుగా మారుతుంది, ఈ యొక్క నేల శపించబడిందని దేవుడు తెలియజేస్తాడు. అంటే ఐహిక విచారాలతోటి లోక ఆశలతోటి నిండబడినటువంటి నీ యొక్క హృదయము దేవునిలో ఎదగాలనేటువంటి ఆశ ఉంటుంది, కానీ ఐహిక సంబంధమైనటువంటి విచారాలతోటి ఎదగలేనటువంటి నిస్సహాయమైనటువంటి స్థితిలో ఉంటుంది. ఆఖరి నేల మంచి నేల. ఆ మంచి నేల ఏంటనంటే, ఎప్పుడైతే నువ్వు క్రీస్తులో బాప్తీసం పొందుకుంటావో, రక్షింపబడతావో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకుంటావో, ఎప్పుడైతే క్రీస్తుకి అనుకూలమైనటువంటి భక్తిని నీవు చేస్తావో, ఎప్పుడైతే నీ యొక్క ఆత్మని ఉజ్జీవింపచేసేటువంటి ఆత్మగా ప్రతి దినము కూడాను మరి దేవునితోటి సహవాసం చేస్తూ, ప్రార్థన చేస్తూ, దేవునితోటి గడిపేటువంటి అనుభవాన్ని నీవు కలిగి ఉంటావో, అప్పుడు నీ యొక్క ఆత్మ జీవింపచేసేటువంటి ఆత్మగా ఉంటుంది. క్రీస్తు నీలో ఎప్పుడైతే నిలిచి ఉంటాడో, దేవుని వాక్యం ఎప్పుడైతే నీలో నిలిచి ఉంటుందో, నీ జీవితం ఫలభరితమైనటువంటి జీవితముగా ఉంటుంది. గాయితోటి యోహాను మాట్లాడినటువంటి మాట, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లదు అని. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఈ యొక్క శరీరము ఒకానొక దినము ఖచ్చితంగా మర్త్యమైపోతుంది. మంటి నుండి తీయబడినటువంటి ఈ యొక్క శరీరం మంటికి చేరుతుంది. మరి ఆత్మ ఇచ్చినటువంటి దేవుని వద్దకి మరలా ఈ యొక్క ఆత్మ చేర్చబడవలసినటువంటి అవసరత ఉంది. ఆ యొక్క ఆత్మ దేవుని వద్దకు చేర్చబడాలి అని అంటే కనుక, నీవు పుట్టినప్పుడు దేవుడు ఏ రకమైనటువంటి ప్యూరిఫైడ్ సోల్ దేవుడు నీకు ఇచ్చాడో, మరలా ఆ యొక్క ప్యూరిఫైడ్ సోల్ అంతే జాగ్రత్తగా మరలా ఆయనకు అప్పగించవలసినటువంటి బాధ్యత నీ మీద ఉన్నది. మరి అటువంటి జీవితం నువ్వు కలిగి ఉండాలి అని అంటే కనుక, నీలో ప్రతి దినము కూడా దేవుని వాక్యము, జీవవాక్యము, జీవ జలము, దేవుని వాక్యము జీవ జలముగా నీలో ప్రవహించినప్పుడు నిశ్చయముగా ఎప్పుడు నీలో ఉన్నటువంటి ఆత్మ చల్లారిపోయినటువంటి ఆత్మగా ఉండదు. ఎప్పుడు కూడాను ఫలభరితమైనటువంటి ఆత్మగా ఉంటుంది. నీ ఆత్మ ఎప్పుడు వెలుగుతూ ఉంటుందో, ఎప్పుడు ఫలభరితంగా ఉంటుందో, నువ్వు అన్ని విషయాల్లో కూడా నువ్వు వర్ధిల్లేటువంటి అనుభవంలో నీవు ఉంటావు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో ఎవరైతే ఈ యొక్క మూడు నేలలు కానటువంటి నేల, నాలుగవ నేల ఏది? మంచి నేలను పడినటువంటి విత్తనాలను పోలి ఉంటారో వారే పరలోక రాజ్యములో వారసులుగా ఉంటారని తెలియజేస్తున్నాడు. వారు ఎవరు అనంటే కనుక, దేవుని వాక్యాన్ని అంగీకరించినటువంటి వారు, అంగీకరించడం మాత్రమే కాదు, దేవుని వాక్యానుసారముగా నడుచుకునేటువంటి వారు, దేవునితోటి ప్రతి దినము కూడా సహవాసం చేసేటువంటి వారు, మరి ప్రతి దినము కూడా ప్రార్థన చేసేటువంటి వారు. మరి అటువంటి అనుభవం ఎవరై జీవితంలో అయితే కలిగి ఉంటారో నిశ్చయముగా వారు పరలోక రాజ్య వారసులుగా మార్చబడతారు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రములు 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 అయినా మహాపరిశుద్ధుడ, మహాగణుడ, గొప్ప దేవానికి వేలాది కోట్ల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి 4 రకాలైనటువంటి నేలలను గురించి మీరు మాట్లాడారయ్యా. అవునయ్యా, త్రోవ పక్కన పడినటువంటి విత్తనాలయ్యా, అయ్యా అపవాదైతే దొంగిలించుకుని పోతాడని మీరు తెలియజేశారయ్యా. అయ్యా వాక్యము అయ్యా బండబారిపోయినటువంటి హృదయాలతోటి తండ్రి ఉండకూడదు, కానీ నీ ప్రజలైనటువంటి వారు ఆ వాక్యాన్ని అంగీకరించి స్వీకరించి వారి హృదయంలో అయ్యా నిలిచి ఉండేటువంటి వారుగా ఉండటం కృప చూపించండి అయ్యా.
రెండవ నేల నాయన నా తండ్రి రాతిన పడినటువంటి నేల అయ్యా, అది తండ్రి ప్రభా అయ్యా మట్టి లేనందున అయ్యా కొద్దిగా ఎదుగుతుందేమో కానీ ఎప్పుడైతే తండ్రి అయ్యా తండ్రి సూర్యరశ్మి వాటి మీద పడుతుందో అవి ఎండిపోయేటువంటిదిగా ఉంటుందయ్యా. అయ్యా లోక సంబంధమైనటువంటి ఐహిక సంబంధమైనటువంటి విచారాలు నాయన నా తండ్రి, లోక సంబంధమైనటువంటి ఆశలు తండ్రి ప్రభా, లోతైనటువంటి విశ్వాసము లేనటువంటి వారుగా నీ బిడ్డలు ఉండడానికి వీలు లేదయ్యా. మూడవ నేల ముండ్ల పొదలు నాయన నా తండ్రి ప్రభా, అయ్యా లోక సంబంధమైనటువంటి ఆశలు ఏ ఒక్కటి కూడా నీ బిడ్డలు తండ్రి ప్రభా అయ్యా కలిగి ఉండడం కాదు కానీ మొట్టమొదటిగా తండ్రి ప్రభా ఎవరైతే తండ్రి వారి హృదయాల్లో ప్రథమ స్థానం అయ్యా నీకిచ్చి తండ్రి ప్రభా అయ్యా నిన్ను హెచ్చించేటువంటి వారు, నిన్ను ఘనపరిచేటువంటి వారుగా ఉంటారో వారి జీవితాన్ని ఫలభరితమైనటువంటి జీవితాలుగా మీరు మారుస్తారని తండ్రి ప్రభా తెలియజేస్తున్నారు తండ్రి. నాలుగవది తండ్రి ప్రభా అయ్యా తండ్రి సంపూర్ణమైనటువంటి భక్తి విశ్వాసం కలిగి ఉన్నటువంటి వారయ్యా. అయ్యా అట్టి వారిగా తండ్రి మేమందరం మార్చబడడానికి కృప చూపించండి అయ్యా. అయ్యా తండ్రి అయ్యా నిన్ను మా హృదయాల్లో ఆటంకపరిచేటువంటి ప్రతి విధమైనటువంటి ఆలోచనలు, తలంపులు తండ్రి విశ్వాసంలో ఎదుగుదలకి ఆటంకపరిచేటువంటి ప్రతి ఒక్క తండ్రి ఆలోచనలు, కార్యాలని కూడా తండ్రి విడిచిపెట్టి తండ్రి అయ్యా హృదయాల్లో తండ్రి నీ బిడ్డల హృదయాల్లో తండ్రి ప్రభు వారు ఆహ్వానించుకున్నట్లు కృప చూపించండి అయ్యా. అవునయ్యా తండ్రి ఫలభరితమైనటువంటి జీవితాలుగా ఉన్నట్లయితే తండ్రి అయ్యా క్రీస్తు లేని జీవితం నాయన నా తండ్రి అయ్యా ఎండిపోయినటువంటి గడ్డి వంటిదయ్యా నాయన నా తండ్రి. మీ వాక్యమే తండ్రి బ్రతికించేటువంటిదిగా ఉన్నది నాయన నా తండ్రి ప్రభా. అయ్యా మీరు ఒక్క మాట పలికినప్పుడు నాయన నా తండ్రి ప్రభా చనిపోయినటువంటి వారు అయ్యా బ్రతికారయ్యా. మీరు ఒక్క మాట మాట్లాడినప్పుడు అయ్యా సృష్టించబడిందయ్యా. మీరు ఒక్క మాట మాట్లాడినప్పుడు నాయన నా తండ్రి అనేక మంది నాయన నా తండ్రి స్వస్థపరచబడ్డారయ్యా. అవునయ్యా తండ్రి ప్రభా మీరు తండ్రి మా జీవితాల్లో ఉన్నప్పుడు నైనా అయ్యా మిమ్మల్ని హృదయపూర్వకంగా తండ్రి ప్రభా మా జీవితాల్లో తండ్రి ఆహ్వానించుకున్నప్పుడు తండ్రి ప్రభా అయ్యా జీవితాలు తండ్రి ఫలభరితమైనటువంటి జీవితాలుగా ఉంటాయ్యా నాయన నా తండ్రి ప్రభా. అయ్యా ఆత్మ తండ్రి ప్రభా వర్ధిల్లింప చేసేటువంటి ఆత్మగా తండ్రి ప్రభా అయ్యా మా యొక్క ఆత్మల్ని తండ్రి ఫలభరితమైనటువంటి ఆత్మలుగా ఫలింపజేయ నిమిత్తము తండ్రి ప్రభా అయ్యా మీరు మా కొరకు చేసినటువంటి త్యాగాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి ప్రభా. అయ్యా ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి ప్రభా మొదటి ఆదాము చేయలేనటువంటి ప్రతి కార్యాన్ని కూడా తండ్రి ప్రభా అయ్యా ఈ భూలోకానికి 2000 సంవత్సరాల క్రితం మీరు వచ్చి తండ్రి ప్రభా మీరు మా కొరకు తండ్రి అయ్యా తండ్రి విలువైనటువంటి మీ ప్రాణాలని అయ్యా వెళ్ళలేకుండా చెల్లించి తండ్రి మీరుండేటువంటి నిత్యజీవ రాజ్యంలో పాత్రలుగా తండ్రి మీరు చేశారు తండ్రి. మీ యొక్క త్యాగాన్ని తండ్రి ప్రభా అయ్యా వ్యర్థము కాకుండానట్లు తండ్రి ప్రభా అయ్యా మీ చిత్తానుసారముగా నడుచుకున్నటకు తండ్రి ప్రభా మీ అందు తండ్రి అయ్యా ఫలించుటకు కృప చూపించమని నజరుడని యేసు అతి పుణ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. తండ్రి అయినటువంటి దేవుని దయ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఆయన సన్నిధి భూలోకంలో ఉన్న సకల పరిశుద్ధులకు ఈ యొక్క సామాజిక మాధ్యమం ద్వారా వింటున్నటువంటి వారి జీవితాల్లో దేవుడు నూతనమైనటువంటి కార్యములు జరిగించును గాక, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, అపవాది కార్యములు అనంత నాశనం ప్రభు యేసునకు సంపూర్ణ విజయం కలిగిన గాక, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ దేవుని నామమున పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని ఈ వారం అంతా మీరు చేస్తున్నటువంటి పనుల్లో, ప్రయత్నాల్లో, అన్ని విషయాల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక, ఆమేన్.